హాయ్ అండి, కేబీకేఎస్ టాపిక్స్కి స్వాగతం. ఈరోజు యావరేజ్ కాన్సెప్ట్ గురించి చెప్పుకుందాం. యావరేజ్ కాన్సెప్ట్లో చాలా రకాల సమ్స్ గురించి చెప్పుకుందాం. ముఖ్యంగా జాయినింగు, లీవింగు, రీప్లేసింగు, నంబర్ ఆఫ్ పర్సన్స్ కనుక్కోవటము, అలాగే బ్యాటింగ్ యావరేజ్, ఇలాగా వీటన్నిటిని కేవలం ఒకే ఒక్క ట్రిక్ తోటే మనం కనుక్కోవచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయండి. యావరేజ్ సమ్స్ విత్ ఓన్లీ వన్ ట్రిక్. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అది యావరేజ్ యొక్క ఫార్ములా. సో ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ ఆఫ్ 1 2 3 4 5 తీసుకుందాం. యావరేజ్ ఆఫ్ 1 2 3 4 5 తీసుకుంటే 1 + 2 + 3 + 4 + 5 బై ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి, బై 5. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 + 2 + 3 + 4 + 5 అనేది 15. 15/5 ఈజ్ ఈక్వల్ టు 3. 15/5 ఈజ్ ఈక్వల్ టు 3. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ 3 అనేది 1 2 3 4 5లో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుద్ది. సో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుద్ది కాబట్టి దాన్ని యావరేజ్ అని అంటాం. 1 2 3 4 5లో ప్రతి అబ్జర్వేషను 3. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3ని 3 + 3 + 3 + 3 + 3 బై 5 వేసామనుకో, అప్పుడేమైంది? అప్పుడు 15/5 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. అంటే యావరేజ్ అనేది ప్రతి ఒక్క అబ్జర్వేషన్కి సాటిస్ఫై అవుతుంది అని అర్థం. ఓకే, దట్ ఈస్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఫర్ ఈచ్ అబ్జర్వేషన్ అని. సో దట్ ఈజ్ అబౌట్ యావరేజ్. సో మనం ఈరోజు యావరేజ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సమ్స్ అనేది డిస్కస్ చేసుకుందాం. అంటే యాక్చువల్లీ ఒకే ఒక్క ట్రిక్తో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ యావరేజ్ సమ్స్ అనేది మనం చేస్తాం. జనరల్గా యావరేజ్ కనుక్కోవడానికి ఇదే ఫార్ములా అనుకోండి. సో ఇది కాకుండా కొన్ని వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యావరేజ్ సమ్స్ అనేవి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతారు. వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఈరోజు. యావరేజ్ ఆఫ్ 18 persons ఈజ్ 22. వెన్ ఎ న్యూ పర్సన్ ఈజ్ జాయిన్డ్, ద యావరేజ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2. ఫైండ్ ద న్యూ పర్సన్స్ వెయిట్. ఇది క్వశ్చన్ అండి. సో ఈ క్వశ్చన్ జనరల్గా మనం నార్మల్ మెథడ్లో ఎలా కనుక్కుంటామంటే, యావరేజ్ అంటే మనకి 22 అని చెప్పాడు 18 personsకి. సో 18 × 22 చేస్తే ఇంతకు ముందు ఉన్న వాళ్ళంతా వెయిట్ వచ్చేసిద్ది. అలాగే 19 × 24 చేసేస్తే మనకి ఇప్పుడు ఆ కొత్త పర్సన్తో యాడ్ చేసినప్పుడు మొత్తం వెయిట్ ఎంత అనేది తెలిసిద్ది. ఇప్పుడు 19 × 24 - 18 × 22 చేసామనుకో, వీ విల్ గెట్ ద ఆన్సర్. సో ఆ ఆన్సర్ వచ్చేసి మనకి 60 వచ్చింది. సో ఇలాగా 18 × 22, 19 × 24 ఇలా పెద్ద క్యాలిక్యులేషన్స్ చేయకుండా సింపుల్ ట్రిక్తో నేను చెప్తాను. ఓకే, సో ఆ ట్రిక్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, 18 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత? 22. 19 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత? 24. అంటే న్యూ పర్సన్ జాయిన్డ్ అన్నాడు కాబట్టి అక్కడ 19% క్వశ్చన్లో మెన్షన్ చేయాలి, కానీ న్యూ పర్సన్ జాయిన్ అయితే 19 persons యొక్క యావరేజ్ ఎంత? 24. సో ఇప్పుడు 18కి 19కి డిఫరెన్స్ ఎంత? 18 నుంచి 19 ఎంత డిఫరెన్స్ వచ్చింది? +1. 1 యాడ్ అయింది. అలాగే 22 నుంచి 24కి యావరేజ్ ఎంత డిఫరెన్స్ వచ్చింది? +2. సో ఇప్పుడు చూడండి, లెఫ్ట్ సైడ్ మనకు ఒక ఇంక్రిమెంట్ ఉంది, రైట్ సైడ్ మనకు ఒక ఇంక్రిమెంట్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఇంక్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని రైట్ సైడ్ బాటమ్ నెంబర్ తోటి మల్టిప్లై చేస్తాం. అలాగే రైట్ సైడ్ ఇంక్రిమెంట్గా ఏదైతే ఉందో దాన్ని లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబర్లో టాప్ నెంబర్తో మల్టిప్లై చేస్తాం. సో ఆ మల్టిప్లై చేస్తాం. అలా ఈ రెండు మల్టిప్లికేషన్ని యాడ్ చేస్తే ఏదైతే వస్తుందో అదే ఆన్సర్. సో సింపుల్గా చెప్పాలంటే లెఫ్ట్ సైడ్ ఇంక్రిమెంట్ ఏంటిది? 1 ఇంటూ రైట్ సైడ్ బాటమ్ నెంబర్ 24. 1 × 24 ప్లస్ రైట్ సైడ్ ఇంక్రిమెంట్ 2. లెఫ్ట్ సైడ్ టాప్ నెంబరు 18. లెఫ్ట్ సైడ్ టాప్ నెంబర్ 18. 2 × 18. 1 × 24 ప్లస్ 2 × 18. 1 × 24 ఈజ్ 24. 24 ప్లస్ 2 × 18 36. 24 ప్లస్ 36 ఈజ్ ఈక్వల్ టు 60. సో ఇదే ట్రిక్ చాలా సమ్స్కి మనకు ఉపయోగపడిద్ది. సో ఇలాగా ఈ సమ్లో కొత్త పర్సన్ జాయిన్ అయ్యాడని చెప్పుకున్నాం. కొత్త పర్సన్ లీవ్ అయిపోయాడు అని చెప్పి ఈ పర్సన్ బదులు ఇంకో పర్సన్ వచ్చాడు అని చెప్పి, అండ్ కొత్త పర్సన్ రావడం కాదు, ఈ పర్సన్ బదులు ఇంకో పర్సన్, బ్యాటింగ్ యావరేజ్, ఇలాంటి సమ్స్ చాలా రకాల సమ్స్కి. సో ఇదొక్క ట్రిక్కే చాలా ఉపయోగపడుద్ది. మీరు గమనిస్తే తెలుస్తుంది. కేవలం
కొత్త పర్సన్ యొక్క వెయిట్ అని అన్నాను, ఎంతమంది పర్సన్స్, ఇలాంటివి కూడా మనం కనుక్కోవడానికి ఉపయోగపడుద్ది. కేవలం ఇదే ట్రిక్ అండి. యావరేజ్ వెయిట్ ఆఫ్ 24 persons ఈజ్ 33. వెన్ one person is leaving from this group, the average is decreased by 2. Then find the person's weight who has left. అంటే ఎవరైతే లెఫ్ట్ అయ్యారో వాళ్ళ వెయిట్ కనుక్కోవాలి. ఫైండ్ ద వెయిట్ ఆఫ్ ద లెఫ్ట్ పర్సన్. 24 persons యావరేజ్ 33. సో వెన్ 1 person ఈజ్ లీవింగ్ అన్నాను. 1 person ఈజ్ లీవింగ్ అంటే 1 person తగ్గారు. అప్పుడు 24 members 23 members అవుతారు. 24 members 33 యావరేజ్. సో 24 లోంచి 100 తగ్గిస్తే 23 persons. 23 persons అన్నప్పుడు యావరేజ్ 2 తగ్గిందంట. 2 తగ్గినప్పుడు 33 - 2 31 యావరేజ్ అవుతుంది. సో ఇక్కడ డిక్రీజ్ ఎంత అయింది? -2 అయింది. ఇక్కడ పర్సన్ 1 డిక్రీజ్ అయ్యాడు. సో ఓకే. సో ఈ సేమ్ ప్రాసెస్ అండి, ఇందాక ఏదైతే చేసామో అదే ప్రాసెస్. ఏం చేసాము? లెఫ్ట్ సైడ్ ఇంక్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని రైట్ సైడ్ బాటమ్ నెంబర్తో మల్టిప్లై చేస్తున్నాం. లెఫ్ట్ సైడ్ ఇంక్రిమెంట్ కాదు, సారీ డిక్రిమెంట్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏముంది? -1. సో -1 × 31. మళ్ళీ రైట్ సైడ్ డిక్రిమెంట్ ఎంత ఉంది? -2. ఇంక్రిమెంట్ ఉంటే ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఉంటే డిక్రిమెంట్. రైట్ సైడ్ డిక్రిమెంట్ ఎంత ఉంది? -2. లెఫ్ట్ సైడ్ టాప్ నెంబర్ 24. -2 × 24. సో -1 × 31 -2 × 24 రెండు యాడ్ చేయండి. -31 -48 రెండు యాడ్ చేస్తే -79. మైనస్ అంటే మీనింగ్ ఏంటంటే అతను వెళ్ళిపోతున్నాడు కాబట్టి అది నెగిటివ్లో వచ్చింది -79. సో ఆ మైనస్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో వెళ్ళిపోతున్న అతని వెయిట్ ఎంత అవుతుందంటే 79 అనేది అతని వెయిట్ అవుతుంది. సో మేబీ కేజెస్ ఆర్ గ్రామ్స్ వాట్ ఎవర్ ఇట్ మేబీ కేజెస్ జనరల్గా. సో ద పర్సన్ హూ ఈజ్ లెఫ్ట్ హిస్ వెయిట్ ఈజ్ 79. ఓకే. యావరేజ్ ఏజ్ ఆఫ్ 36 students is 27 years. When a student leaves, average is increased by 3 months. Years కదండి, 3 months. The age of the student who left in the class. లెఫ్ట్ అయిన స్టూడెంట్ యొక్క వెయిట్ కనుక్కోవాలి, లీవ్ అయిన పర్సన్ యొక్క వెయిట్. సో సేమ్ ట్రిక్కే, కానీ ఇక్కడ ఇయర్స్ అనేవి కాదు, మంత్స్ అనేవి ఇచ్చారండి. కొంచెం చిన్న తేడా మనం ఫ్రాక్షన్స్లో మార్చుకొని చేసుకోవాలి, ఈజీగానే ఉంటుంది. చూడండి, 36 స్టూడెంట్స్ ఒక యావరేజ్ ఎంత? 27 years. ఓకే. 1 person లీవ్ అయ్యాడు అన్నాడు. అప్పుడు 36 1 person లీవ్ అయ్యాడంటే అక్కడ డిక్రిమెంట్ -1, అప్పుడు 35 స్టూడెంట్స్ అవుతారు. సో ఇక్కడ ఏంది 27. యావరేజ్ అనేది ఎంత ఇక్కడ ఇంక్రీజ్ అయింది అన్నాడు. యావరేజ్ అనేది ఇంక్రీజ్డ్ బై 3 months. సో ఇక్కడ +3 months. సో ఇంక్రిమెంట్ అనేది ఇక్కడ +3 monthsగా ఉంది. 3 monthsని మనం ఇయర్స్లో మార్చుకుందాం, అంటే ఏజ్ని మనం వేసుకున్నాం. 3 monthsని ఇయర్స్గా మార్చుకుంటే by 12 వేసుకోవాలి. 3/12 అంటే 1/4 year ఆర్ 0.25 years. ఓకే. సో ఇప్పుడు 36 35 స్టూడెంట్స్కి 27.25 అంటే 0.25 కదా. 27కి 0.25 అయితే 27.25 అవుతుంది. ఓకే. సో ఇంకా సేమ్ అండి, ఏంది లెఫ్ట్ సైడ్ ఉన్న డిక్రిమెంట్. ఇప్పుడు ఎక్కడ లెఫ్ట్ సైడ్ మనకి డిక్రిమెంట్ ఉంది. లెఫ్ట్ సైడ్ డిక్రిమెంట్ ఇంటూ రైట్ సైడ్ బాటమ్ నెంబర్. రైట్ సైడ్ ఉన్న ఇక్కడ ఇంక్రిమెంట్ ఉంది. రైట్ సైడ్ ఇంక్రిమెంట్ ఇంటూ లెఫ్ట్ సైడ్ టాప్ నెంబర్. సో అప్పుడు ఇక్కడ 1/4 ఉంది. 36 × 1/4 ప్లస్ ఆఫ్ -1 × 27.25. 36 × 1/4 అంటే 4 1s 4 9s 9 - 27 years. ఇక్కడ 0.25 అనుకునే బదులు 27 years 3 months అని పెట్టుకోండి. అప్పుడు 9 - 27 years 9 years - 27 years 3 months. సో ఇక్కడ చూడండి 3 monthsని సపరేట్గా పెట్టేసుకోండి. 9 - 27 అంతా -18 years 3 months అనమాట. సో
ఎవరైతే వెళ్ళిపోయారో ద ఏజ్ ఆఫ్ ద స్టూడెంట్ హూ లెఫ్ట్ ఇన్ ద క్లాస్ హిస్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 18 years 3 months. 18 years 3 months. Average weight of the boys is 40 kg. If a boy weight 58.5 kg joins this group, then the average is increased by 0.5 kg. So find number of boys. So ఇది 4th question అండి. ఇప్పుడు ఈ క్వశ్చన్లో యావరేజ్ వెయిట్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ 40 kg అనమాట. అది ఇచ్చారు ఫస్ట్. అలాగే ఈ క్వశ్చన్లో న్యూ బాయ్ వెయిట్ 58.5 kg అని ఇచ్చారు. అంటే మనం ప్రతి క్వశ్చన్లో ఇప్పుడు వరకు ఒక కొత్త అబ్బాయి, వెళ్ళిపోయిన అబ్బాయి కానీ, కొత్త అబ్బాయి జాయిన్ అవుతున్న అబ్బాయి కానీ అతని వెయిట్ మనం కనుక్కుంటున్నాం. ఇప్పుడు ఒక కొత్త అబ్బాయి జాయిన్ అవ్వటం వల్ల యావరేజ్ అనేది 0.5 kg పెరిగింది అని చెప్పి అన్నాడు. సో ఆ కొత్త అబ్బాయి వెయిట్ 58.5 kg అని చెప్పాడు. సో ఇక్కడ ఆల్రెడీ ఆన్సర్ అనేది చెప్పాడు. కొత్త అబ్బాయి వెయిట్ ఎంత అనేది చెప్పాడు, 58.5 kg. సో ఈ న్యూ బాయ్ వెయిట్ 58.5 kg. అలాగే యావరేజ్ ఎంత ఇంక్రీజ్ అయిందన్నాడు, 0.5 kg ఇంక్రీజ్ అయిందన్నాడు. 0.5 kg ఇంక్రీజ్ అయింది. అంటే యావరేజ్ ఎంత అవుతుంది, 40 కదా ముందు యావరేజ్. సో ఆ 40 కాస్త 40.5 అయింది. సో ఇప్పుడు 40 అనే యావరేజ్ ఫస్ట్ ఇచ్చింది, ఫస్ట్ ఉన్న బాయ్స్కి 40.5 ఒక అబ్బాయి కలవటం వల్ల. సో 40 అనే యావరేజ్ n నెంబర్ ఆఫ్ బాయ్స్కి అనుకుందాం. నెక్స్ట్ 40.5 అనేది ఒక అబ్బాయి కలవటం కదా, కాబట్టి n+1 అవుతుంది. ఓకే. సో ఇప్పుడు రైట్ సైడ్ తీసుకుంటే యావరేజ్ ఉంది, ఆ యావరేజ్ ఇంక్రిమెంటు 0.5 అని ఆల్రెడీ తెలిసిపోయింది. ఇక్కడ n+1 అయింది కాబట్టి ఇక్కడ ఇంక్రిమెంటు +1. n+1 అయిందంటే +1 కదా ఇంక్రిమెంటు. ఇప్పుడు సేమ్ ట్రిక్ అండి, ఆ ట్రిక్, ఆ ట్రిక్ ఈక్వల్ టు 58.5కి ఈక్వల్ చేసుకుంటే వీ విల్ గెట్ ద n వాల్యూ. దట్ n ఈజ్ నథింగ్ బట్ ద నంబర్ ఆఫ్ బాయ్స్. సో ఇప్పుడు రైట్ సైడ్ ఇంక్రిమెంట్ ఇంటూ లెఫ్ట్ సైడ్ టాప్ నంబర్, రైట్ సైడ్ ఇంక్రిమెంట్ ఇంటూ లెఫ్ట్ సైడ్ టాప్ నంబర్, అలాగే ప్లస్ లెఫ్ట్ సైడ్ ఇంక్రిమెంట్ ఇంటూ రైట్ సైడ్ బాటమ్ నంబర్. సో దాని ప్రకారంగా n ఇంటూ 0.5, n అనేది ఏంది, లెఫ్ట్ సైడ్ టాప్ నంబర్ ఇంటూ రైట్ సైడ్ ఇంక్రిమెంట్, n ఇంటూ 0.5 ప్లస్ 40.5 ఇంటూ 1. 40.5 ఈజ్ రైట్ సైడ్ బాటమ్ నంబర్, లెఫ్ట్ సైడ్ ఇంక్రిమెంట్. ఓకే. 40.5 ఇంటూ 1, n ఇంటూ 0.5 ప్లస్ 40.5 ఇంటూ 1. ఇది మొత్తం దేనికి ఈక్వల్ అవ్వాలి, ఒక కొత్త అబ్బాయి యొక్క వెయిట్కి ఈక్వల్ అవ్వాలి. ఆ కొత్త అబ్బాయి వెయిట్ ఎంత, 58.5. n ఇంటూ 0.5 ప్లస్ 40.5 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 58.5. సో n ఇంటూ 0.5 అంటే 0.5 అనే 0.5n ప్లస్ 40.5 ఈజ్ ఈక్వల్ టు 58.5 కదా. 0.5n ఈజ్ ఈక్వల్ టు 58.5 మైనస్ 40.5. సో 0.5n ఈజ్ ఈక్వల్ టు సబ్ట్రాక్షన్ చేస్తే 18. 0.5n ఈజ్ ఈక్వల్ టు 18. సో 0.5 అంటే n 1/2 కదా, 1/2n ఈజ్ ఈక్వల్ టు 18. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 18 to 36. n ఈజ్ నథింగ్ బట్ ద నంబర్ ఆఫ్ బాయ్స్. నంబర్ ఆఫ్ బాయ్స్ whose average is 40 kg is nothing but number of boys is 36. ఒక అబ్బాయి యాడ్ చేసుకున్నాం అనుకో, దెన్ 40.5 యావరేజ్ ఉన్న నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ 37 మెంబర్స్. ఓకే. జనరల్లీ మనల్ని ఫస్ట్ ఎంతమంది బాయ్స్ ఉన్నారనేది మాత్రమే అడుగుతారు క్వశ్చన్స్లో. సో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ఎంతమంది ఉన్నారనేది. సో నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ 36 అనేది 36. In a 15% group, a 40 kg person replaced with other person. Then the average is increased by 1.5. Average అనేది 1.5 increase. Find the replaced person weight. మొత్తం 15% ఉన్నారు క్వశ్చన్లో. సో అందులో 40 kg పర్సన్ బదులు ఇంకో పర్సన్ వచ్చాడు. 40 kg పర్సన్ వెళ్ళిపోయాడు, అతని బదులుగా ఇంకో పర్సన్ వచ్చాడు. సో 15%
అందులో ఒక అతను 40 kg అతను ఉన్నప్పుడు ఒక యావరేజ్ ఉంది. సో మళ్ళీ 15% ఇంకో అతను వచ్చాడు. ఇంకో అతను వచ్చినప్పుడు యావరేజ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 1.5 అండి. యావరేజ్ అనేది 1.5 ఇంక్రీజ్ అయింది. ఇక్కడ యావరేజ్ అనేవి 40 kg అతను ఉన్నప్పుడు ఇవ్వలేదు, తర్వాత ఒక కొత్త అతను వచ్చినప్పుడు కూడా ఇవ్వలేదు. కేవలం మనకి ఏముందంటే 15%లో ఒక అతను బదులు ఇంకో అతను వచ్చాడు. ఆ ఫస్ట్ వెళ్ళిపోయిన అతను 40 kg అతను బదులు ఇంకో అతను ఎవరైతే వచ్చాడో, రీప్లేస్డ్ పర్సన్ ఎవరైతే వచ్చాడో అతను వెయిట్ అయితే కనుక్కోవాలి అని ఇచ్చారు. సో ఇక్కడ చూడండి 15% యొక్క యావరేజ్ తెలీదు, మళ్ళీ 15% ఉంటారు. ఎందుకంటే రీప్లేస్ అయ్యారు. రీప్లేస్ అయితే చేంజ్ ఉండదు కదా, 15% ఉన్నారు. ఆ 15% ఉన్నప్పుడు ఇంకో యావరేజ్ ఉంటుంది. అయితే ఈ యావరేజ్ ఇంక్రీజ్ అయింది అన్నాడు. ఎంత ఇంక్రీజ్ అయింది అన్నాడు అంటే 1.5 ఇంక్రిమెంట్ అనేది మనకు తెలుసు. సో లెఫ్ట్ సైడ్ ఇంక్రిమెంట్ 0 అండి, అది గుర్తుపెట్టుకోండి. రీప్లేస్మెంట్ క్వశ్చన్స్ ఎప్పుడైనా రీప్లేస్డ్ అని క్వశ్చన్ ఎప్పుడైనా ఉందంటే ఖచ్చితంగా లెఫ్ట్ సైడ్ ఇంక్రిమెంట్ 0 అవుద్ది. అప్పుడు మనం చేయాల్సింది ఏం లేదండి, రైట్ సైడ్ ఇంక్రిమెంట్ ఇంటూ లెఫ్ట్ సైడ్ టాప్ నెంబర్తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. రైట్ సైడ్ ఇంక్రిమెంట్ ఇంటూ లెఫ్ట్ సైడ్ టాప్ నెంబర్ లెఫ్ట్ సైడ్ ఇంక్రిమెంట్ ఇంటూ రైట్ సైడ్ బాటమ్ నెంబర్ తోటి కదా మామూలుగా మల్టిప్లై చేస్తే. లెఫ్ట్ సైడ్ ఇంక్రిమెంట్ ఆల్రెడీ 0తో మల్టిప్లై చేస్తే ఏం అవసరం లేదు. అందుకని రైట్ సైడ్ ఇంక్రిమెంట్ ఇంటూ లెఫ్ట్ సైడ్ టాప్ నెంబర్తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో రైట్ సైడ్ ఇంక్రిమెంట్ ఎంత 1.5, లెఫ్ట్ సైడ్ టాప్ నెంబర్ ఎంత 15. 1.5 ఇంటూ 15 చేస్తే ఎంత 22.5 అండి. 1.5 ఇంటూ 15 225. కానీ ఇక్కడ ఒకటి పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ పెట్టుకోవాలి, 22.5. ఇప్పుడే చిన్న ప్రాబ్లం అండి. మనం జనరల్గా ఇప్పుడు దాకా ఇలా చేస్తే న్యూ బాయ్ వెయిట్, న్యూ బాయ్ ఏజ్ అలా కనుక్కునేవాడు. కానీ ఇక్కడ అలా కాదు. 40 kg పర్సన్ ఇక్కడ వచ్చిన 22.5 అనేది ఆన్సర్ కాదు. ఈ 22.5 ఏంటంటే ఈ 40 kg పర్సన్కి 22.5 యాడ్ చేయాలి. ఎందుకంటే ఇంక్రిమెంట్ అనేది చూడండి, ఇక్కడ యావరేజ్ అనేది ఇంక్రీజ్ అయింది కాబట్టి 22.5 అనేది యాడ్ చేయాలి. ఒకవేళ యావరేజ్ అనేది డిక్రీజ్ అయ్యిందనుకో 22.5ని రెడ్యూస్ చేసాము. -1.5 ఉంటే -22.5 అయ్యేది. 40లో 22.5 తగ్గించేవాడిని. +1.5 కాబట్టి 40 ప్లస్ ఇప్పుడు వచ్చే 15 ఇంటూ 1.5 22.5 కదా, 40 + 22.5 అనమాట. అదే -1.5 అయితే అక్కడ -22.5 చేసేవాడిని, అంటే 40 - 22.5 చేసేవాడిని. సో ఇక్కడ ఆన్సర్ 22.5 కాదు, ఇక్కడ ఉన్న 40కి 40 + 22.5 చేస్తే మనకి 62.5 వస్తుంది. ఈ 62.5 ఈజ్ ద రీప్లేస్డ్ పర్సన్ వెయిట్. చాలా ఈజీ అండి రీప్లేసింగ్లో. ఎందుకంటే మనం రైట్ సైడ్ ఇంక్రిమెంట్ ఇంటూ లెఫ్ట్ సైడ్ టాప్ నెంబర్ అంతే, అది ఒక్కటి మల్టిప్లై చేసి అది ఫస్ట్ ఎవరైతే రీప్లేస్ అవుతున్నారో అతనికి ఆ వెయిట్ని యాడ్ చేయటమో సబ్ట్రాక్ట్ చేయటమో చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో దట్స్ ఇట్. The batting average of a player is increased by 2 when he scored century in his 20th inning. What is the batting average of his first 19 innings? 20th inningలో సెంచరీ చేశాడు. సో అప్పుడు బ్యాటింగ్ యావరేజ్ 2 పెరిగింది. సో వాట్ ఈస్ ద బ్యాటింగ్ యావరేజ్ ఆఫ్ హిస్ ఫస్ట్ 19 innings? 20th inning కాకుండా ఫస్ట్ 19 inningsకి అతని బ్యాటింగ్ యావరేజ్ ఎంత? బ్యాటింగ్ యావరేజ్ అంటే టోటల్ రన్స్ బై నంబర్ ఆఫ్ ఇన్నింగ్స్. ఓకే, ఇక్కడ క్వశ్చన్లో మనం కనుక్కోవాల్సింది 19 innings యొక్క యావరేజ్ కనుక్కోవాలి. సో 19 innings యొక్క యావరేజ్ మనం n అనుకుందాం. ఓకే, 19 innings యొక్క యావరేజ్ n అనుకుందాం. 20th inningలో అతను సెంచరీ చేశాడు. సో 20 innings అతను బ్యాటింగ్ యావరేజ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2 వెన్ హీ స్కోర్డ్ సెంచరీ ఎప్పుడు చేశాడు? 20th innings. సో 20 innings అతను యావరేజ్ ఎంత ఇంక్రీజ్ అయింది? 2 ఇంక్రీజ్ అయింది. సో రైట్ సైడ్ ఇంక్రిమెంట్ +2 అవుతుంది. సో యావరేజ్ ఇంక్రిమెంట్ కాబట్టి అది +2 అవుతుంది.
సో +2 అయింది కాబట్టి 20 ఇన్నింగ్స్కి అతని యావరేజ్ n+2 అయింది. సో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే 19 నుంచి 20 అయింది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఇంక్రిమెంట్ +1 అయింది. సో ఇప్పుడు ఈ సేమ్ ట్రిక్ తెలిసిందే కదా. ఈ ట్రిక్ ద్వారా మనం ఏం కనుక్కుంటాం, న్యూ ఏజ్ అలాగా దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ 20th ఇన్నింగ్ యొక్క రన్స్ ఎన్ని ఉన్నాయో అది కనుక్కుంటాం. కానీ ఆల్రెడీ 20th ఇన్నింగ్ యొక్క రన్స్ మనకు తెలుసు, అది ఎంత 100. 20th ఇన్నింగ్ రన్స్ = 100 అని తెలుసు. సో మనం ట్రిక్ని బేస్ చేసుకుని ఆ ట్రిక్ని 100కి ఈక్వల్ చేసుకోవాలి. అంటే రైట్ సైడ్ ఇంక్రిమెంట్ ఇంటూ లెఫ్ట్ సైడ్ టాప్ నంబర్ ప్లస్ లెఫ్ట్ సైడ్ ఇంక్రిమెంట్ ఇంటూ రైట్ సైడ్ బాటమ్ నంబర్, ఈ రెండింటిని యాడ్ చేసి దట్ షుడ్ బి ఈక్వల్ టు 100. సో రైట్ సైడ్ ఇంక్రిమెంట్ ఇంటూ లెఫ్ట్ సైడ్ టాప్ నంబర్ అదంతా 2 × 19. రైట్ సైడ్ ఇంక్రిమెంట్ 2, లెఫ్ట్ సైడ్ టాప్ నంబర్ 19, 2 × 19 ప్లస్ 1 × n+2. లెఫ్ట్ సైడ్ ఇంక్రిమెంట్ 1, రైట్ సైడ్ బాటమ్ నంబర్ n+2, 1 × n+2. సో 2 × 19 38 ప్లస్ n+2 దట్ షుడ్ బి ఈక్వల్ టు 20th ఇన్నింగ్ రన్స్. 20th ఇన్నింగ్ రన్స్ ఎంత 100. సో n+2 ప్లస్ 2 × 19 = 100. సో n+2 ప్లస్ 38 = 100. సో 2 + 38 ఎంత 40. n+40 = 100. n = 60. సో 19 ఇన్నింగ్స్కి అతనికి వచ్చిన యావరేజ్ ఎంత అంటే 60. సో 20 ఇన్నింగ్స్కి అతని యావరేజ్ 62 అవుద్ది. ఓకే, సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఒకే ట్రిక్ తోటి చాలా రకరకాల సమ్స్ని మనం యావరేజ్లో కనుక్కోవచ్చు. కొంచెం మీరు ఓన్గా వీటిని ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఉపయోగపడుద్ది. ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్, కామెంట్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.